అందరికీ నమస్తే. నా పేరు అజయ్ కుమార్. నేను ఒక లీగల్ ప్రాక్టీషనర్‌ని. నేను డీల్ చేసే కేసెస్ వచ్చేసి క్రిమినల్ ఇంకా మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ ఇష్యూస్. సో, ఈ మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఏమిటి అంటే, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు, వాటి తాలూకు పరిష్కారాలు. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటి అంటే, వైవాహిక జీవితంలోనే అలుమగలు ఎదుర్కొనే సమస్యలు, వాటి తాలూకా పరిష్కారాలని తెలియజెప్పే చట్టాలు, వాటి తాలూకు వివరాలు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే, ఈ మ్యాట్రిమోనియల్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ అవుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తూ ఉన్నది. సో, బేసిక్‌గా ఏంటి అంటే, చాలామంది ఏదైనా ప్రాబ్లమ్ తలెత్తగానే డివోర్స్ అన్న మాట మాట్లాడుతూ ఉంటారు. సో, డివోర్సే కాకుండా చాలా రకాలైనటువంటి పరిష్కారాలు మన చట్టాల్లోనే పొందుపరిచి ఉన్నాయి. చట్టాల్లోనే కాకుండానే సింపుల్ రెమెడీస్ చాలా ఉన్నాయి. అందులోని ఒకటి ఏంటి అంటే, చాలామంది చెప్తూ ఉంటారు, భార్యాభర్తలు తగువులాడుకున్నప్పుడు మూడో వ్యక్తి ప్రవేశించకూడదు వాళ్ళ మధ్య అని. కానీ కొన్నిసార్లు మూడో వ్యక్తి సలహా తీసుకోకపోతే చాలా దూరం వెళ్తా ఉంటాయి సమస్యలు. సో, నేను చెప్పేది ఏంటి అంటే, ఇటువంటి సమస్యలు ఏమైనా తలెత్తినప్పుడు ఇద్దరికీ కూడాను తెలిసిన ఒక నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహా తీసుకొని, అది పని చేయకపోయినట్లయితే ఒక లీగల్ ప్రాక్టీషనర్‌ని కలవడం ద్వారా, లేదు అంటే గనక ఒక మంచి సైకాలజిస్ట్‌ని కలవడం ద్వారా, ఒక మంచి కౌన్సెలింగ్ తీసుకొని ఆలోచించుకొని విడిపోదాం అన్న ఆలోచన ఆగుతది అని నేను అనుకుంటున్నాను. ఇవే కాకుండాను హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇంకా ఇండియన్ డివోర్స్ యాక్ట్, ఈ 2 చట్టాల్లో కూడాన మరొక రెమెడీ పొందుపరిచున్నది. అది ఏంటి అంటే జ్యుడిషియల్ సెపరేషన్. జ్యుడిషియల్ సెపరేషన్ అంటే ఏంటి అంటే, కోర్టు వారి అనుమతితోని కొంతకాలం భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండడం, విడిగా ఉండడం. సో, ఇది ఎందుకు తేబడింది అంటే, మన చట్టాల్లోనే డివోర్స్ తీసుకోవడానికి ఒక ఇంగ్రీడియంట్ ఏమని మెన్షన్ చేశారు అంటే డెసెషన్. సో, డెసెషన్ అంటే ఏంటి అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ బట్టి ఏంటి అంటే, 1 సంవత్సరం పాటు భార్య భర్తను గాని, భర్త భార్యను గాని దూరం పెట్టినట్లయితే విడాకులు తీసుకునేదానికి అదొక వ్యాలిడ్ రీజన్. అదేవిధంగా ఇండియన్ డివోర్స్ యాక్ట్ క్రిస్టియన్స్‌కి అప్లికబుల్ అవుతుంది. సో, ఈ యాక్ట్ బట్టి ఏంటి అంటే, భార్య భర్తను గాని, భర్త భార్యను గాని 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం దూరం పెట్టినట్లయితే అది కూడా ఒక వ్యాలిడ్ గ్రౌండ్ అవుతుంది డివోర్స్ తీసుకోవడానికి. సో, అందుకని కోర్టు వారి అనుమతితోని కొంతకాలం మనం ఒక ఆర్డర్ ఇప్పించి లేదా తీసుకొని కొంతకాలం దూరంగా ఉండడానికి భార్యాభర్తలుకి అవకాశంగా ఉంటుంది. సో, ఇదే కాకుండాన మిగిలిన సమస్యల గురించి కూడాను చాలా చాలా పరిష్కారాలున్నాయి. ఇంకా ప్రత్యేకంగా జెన్యూన్‌గా బాధపడే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరికొన్ని చట్టాలు, మరికొన్ని రెమెడీస్ ఉన్నాయి. అదేవిధంగా మగవాళ్ళ మీద ఆడవాళ్ళు తప్పుగా పెట్టినట్లయితే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా డిఫెండ్ చేసుకోవచ్చు, ఇటువంటి వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ఏజెన్సీ లీగల్ సర్వీసెస్ అనబడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ అందరికీ ఛానల్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.